learners, welcome to our channel Chemistry Learners Hub, and our first class is about some basic concepts of chemistry. Before entering into the basic concepts of chemistry, we have to take a look on its definition. First, we have to know what is chemistry and what does it deal and what does it deals with. So here, chemistry is a branch of science that studies the preparation, properties, structure and reactions of material substances. And what does it deals with means? It deals with the composition, structure, properties and interaction of matter as is much of use to human beings in daily life. ఏం లేదండి, కెమిస్ట్రీ అంటే ఇది దేంతో డీల్ అవుతుంది, ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇది దేంతో డీల్ చేస్తుందంటే మ్యాటర్ అనేది దేని ద్వారా కంపోజిషన్ అయి ఉంటుంది, ఏ పార్టికల్స్తో కంపోజిషన్ అయి ఉంటుంది, అండ్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. సో బేసికల్ ఇక్కడ మ్యాటర్ అన్నాం. వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ అంటే మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్. అంటే మ్యాటర్ అనేది దానికి కొంత మాస్ అనేది ఉండి అది ఒక స్పేస్ని ఆక్యుపై చేయగలిగితే అది మ్యాటర్ అని అనవచ్చు. అంటే వీ కెన్ సీ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్. సో యూజువల్లీ మన బుక్స్లో ఇస్తూ ఉన్న ఎగ్జాంపుల్స్ బట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు బుక్, పెన్, పెన్సిల్, వాటర్, ఎయిర్, ఆల్ లివింగ్ బీయింగ్స్ ఎక్సెట్రా ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాటర్కి చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ మొబైల్, ల్యాప్టాప్స్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్. ద ఓన్లీ థింగ్, ఒక మ్యాటర్ అని ఒక వస్తువుని చెప్పాలంటే దానికి కావాల్సింది ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్, అంతే. ఇది ఉంటే దాన్ని మ్యాటర్ అని అనొచ్చు. సో వాట్ డస్ మ్యాటర్ కంటైన్స్ అంటే బేసిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. యూజువల్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అని వినగానే మనం ఆటమ్స్ అని మాలిక్యూల్స్ అని వింటూ ఉంటాము. సో ఎందుకని అంటే కెమిస్ట్రీ అనేది ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఇట్ ఈస్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఇప్పుడు మనం మ్యాటర్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి వెళ్తే యూజువల్లీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. అండ్ అనదర్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది కూడా ఉంటుంది, మీకు తెలుసా? అది ఏంటంటే గ్యాసియస్ స్టేట్ అనేది వెరీ హై టెంపరేచర్లో ఉన్నప్పుడు దానికి గ్యాసియస్ అయాన్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ప్లాస్మా స్టేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ కన్సిడర్డ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ యాజ్ ఓన్లీ 3 టైప్స్: సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో దీని ఫిగర్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ దిస్ ఈస్ ద సాలిడ్ అండ్ లిక్విడ్ అండ్ గ్యాస్. ఇప్పుడు వీటి డిఫరెన్సెస్ చూద్దాం. సో హియర్ సాలిడ్, ఫస్ట్ సాలిడ్ అనగానే మైండ్లోకి మనకు వచ్చేది పార్టికల్స్ ఆర్ హెల్డ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అండ్ ఇన్ ఎ మోస్ట్ ఆర్డర్లీ ఫ్యాషన్. హియర్ particles are arranged very closely in a orderly fashion and they can't movable. So here then liquid, the particles are close to each other but they can move around. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పార్టికల్స్ సాలిడ్లో ఉన్న పార్టికల్స్కి, లిక్విడ్లో ఉన్న పార్టికల్స్కి తేడా వచ్చేసి సాలిడ్లో పార్టికల్స్ అనేవి చాలా క్లోజ్లీ ప్యాక్ అయి ఉన్నాయి అండ్ దట్ టు బీ ఇన్ ఏ ఆర్డర్, ఒక ఆర్డర్లో ఉన్నాయి. సో హియర్ లిక్విడ్లో కూడా సమ్వాట్ అవి దగ్గరగా లిక్విడ్లో ఉన్న పార్టికల్స్ కూడా దగ్గరగా ప్యాక్ అయి ఉన్నా బట్ దే హ్యావ్ సమ్ స్పేస్ టు మూవ్. అవి తిరగడానికి కొంత స్పేస్ అనేది ఉన్నది. అండ్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు గ్యాస్ వచ్చేసి పార్టికల్స్ ఆర్ ఫార్ యాజ్ పర్ దే కంపేర్ టు ప్రెజెంట్ ఇన్ సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్ అండ్ దేర్ మూమెంట్ ఈజ్ ఈజీ అండ్ ఫాస్ట్. విచ్ మీన్స్ ఇక్కడ కంపేర్ చేస్తే పార్టికల్స్ అనేవి చాలా క్లోజ్గా ఉన్నాయి, ఇక్కడ సాలిడ్తో పోలిస్తే క్లోజ్గానే ఉన్నాయి బట్ దే కెన్ మూవబుల్, అంటే అవి మూవ్ అవ్వగలవు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్యాస్, ఈ సాలిడ్ పార్టికల్స్ లిక్విడ్ పార్టికల్స్తో కంపేర్ చేస్తే గ్యాస్ పార్టికల్స్ అనేవి చాలా ఫ్రీగా ఉంటాయి అండ్ దే కెన్ బి మూవ్ ఫాస్ట్లీ అండ్ ఈజీలీ. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్ అండ్ షేప్. హియర్ వాటికి ఖచ్చితంగా వాల్యూమ్ అండ్ డెఫినెట్ షేప్ కూడా ఉంటుంది. హియర్ వాల్యూమ్, వాట్ ఈజ్ వాల్యూమ్ అంటే volume is a space enclosed by a closed surface or a shape occupies or contains.
అంటే ఇక్కడ సాలిడ్కి అనేది ఒక స్పేస్ అనేది ఆక్యుపై అయింది పార్టికల్స్ ద్వారా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్ చూసుకుంటే ఇక్కడ ఇది ఒక స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది. సాలిడ్స్ అనేవి యూజువల్లీ దే కంటైన్స్ షేప్ అండ్ వాటికి వాల్యూమ్ కూడా డెఫినెట్గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు లిక్విడ్ వచ్చేసి దే హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్, వాటికి డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉంటుంది, బట్ డు నాట్ హ్యావ్ డెఫినెట్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్కి మనం వాటర్ తీసుకుంటే ఇఫ్ వీ పౌర్ ద వాటర్ ఇన్ ఏ గ్లాస్, ఇట్ టుక్ ద షేప్ ఆఫ్ ద గ్లాస్. ఆ గ్లాస్ ఎలా ఉందో దాని షేప్ అనేది వాటర్ తీసుకుంటుంది. సో దానికి డెఫినెట్ షేప్ అనేది లేదు, బట్ దే హ్యావ్ ద డెఫినెట్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఒక స్పేస్లో ఒక పార్టికల్స్ ద్వారా సరౌండ్ అయి ఉంది అది. బట్ ది లిక్విడ్ డు నాట్ హ్యావ్ డెఫినెట్ షేప్ యాజ్ ఇట్ టేకింగ్ ది కంటైనర్ షేప్ విచ్ వీఆర్ గోయింగ్ టు పౌర్ ద లిక్విడ్. మనం ఆ లిక్విడ్ని ఎందులో వేస్తే అది అందులో షేప్ తీసుకుంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు డెఫినెట్ గ్యాస్, దే హ్యావ్ నెయిదర్ డెఫినెట్ వాల్యూమ్ నాట్ డెఫినెట్ షేప్. అంటే దీనికి డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉండదు, డెఫినెట్ షేప్ అనేది ఉండదు. అంటే గ్యాస్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, అది మొత్తం సరౌండ్ అయి ఉంటుంది, అంటే దానికి ఒక బార్డర్ అనేది ఉండదు. సో దానికి డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉండదు. అండ్ డెఫినెట్ షేప్ ఆల్సో వీ కెనాట్ సే ద గ్యాస్ షేప్ ఈజ్ సమ్ స్క్వేర్ ఆర్ సమ్ సర్కిల్. ఇట్ టేక్స్ ద టోటల్ కంటైనర్ షేప్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక రూమ్లో కూర్చున్నామంటే మనం ఒక్కడే ఉన్నట్టు కాదు, మన చుట్టూ వస్తువులతో పాటు అట్మాస్ఫియర్ ఉంది అండ్ ఎయిర్ కూడా ఉంది. దానికి షేప్ చెప్పలేము అండ్ ఇట్ డజంట్ కంటైన్ ఎనీ వాల్యూమ్. ఈ 3 స్టేట్స్ అనేవి ఇంటర్ కన్వర్టబుల్ బై చేంజింగ్ కండిషన్స్ లైక్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ప్లేస్లో మనం ఇక్కడ సాలిడ్ ప్లేస్లో ఐస్ తీసుకుంటే వెన్ ఇట్ హీట్, అంటే మనం ఒక ఐస్ని హీట్ చేసినప్పుడు అది మెల్ట్ అయ్యి లిక్విడ్ అవుతుంది, అంటే వాటర్ అవుతుంది. దెన్ అగైన్ దిస్ వాటర్ ఈజ్ హీటెడ్. ఇప్పుడు ఈ వాటర్ని కూడా హీట్ చేసినప్పుడు అది దాని ఫామ్ మార్చుకొని గ్యాస్ అవుతుంది. అండ్ అగైన్ దీస్ ఆర్ ఇంటర్ కన్వర్టబుల్ మీన్స్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళగలవు. ఇంటర్ మీన్స్ లోపలే, ఇంటర్ కన్వర్టబుల్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కన్వర్ట్ అవ్వగలవు. సో ఇప్పుడు మీరు గ్యాస్ని కూల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెజల్లో ఇఫ్ వాటర్ బాయిల్ చేసినప్పుడు అది గ్యాస్గా మారుతుంది. ఇఫ్ వీ ప్లేస్ ఏ ప్లేట్ ఆర్ సంథింగ్ ఆన్ ఇట్, ఆ వాటర్ అనేది మనకు డ్రాప్లెట్స్ ఫామ్ అవుతుంది. సో గ్యాస్ అనేది అక్కడ ఏమైంది, కూల్ అయింది, కూల్ అయ్యి లిక్విడ్ అగైన్ వాటర్గా మారుతుంది. ఈ లిక్విడ్ అనేది ఇన్ కేస్ మనం రెఫ్రిజిరేటర్లో పెడితే అది కూల్ అయినప్పుడు అగైన్ ఐస్గా మారుతుంది, ఇన్ విచ్ స్టేట్ సాలిడ్. సో హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మనం టెంపరేచర్ చేంజ్ చేస్తున్నట్లంతా ఈ స్టేట్స్ అనేవి ఇంటర్ కన్వర్టబుల్ అవుతున్నాయి అంతే. అండ్ దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ని క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది. మ్యాటర్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ మిక్చర్ ఆర్ ప్యూర్ సబ్స్టాన్స్. మ్యాటర్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ mixture or pure substance. So pure substance, the word itself says that pure means all the particles in that pure substance are same in chemical nature. When it comes to mixture, it contains 2 or more pure substances which may present in any ratio, which says that its composition is variable. అంటే ఇక్కడ ప్యూర్ సబ్స్టాన్స్ అనేసరికి ఆ సబ్స్టాన్స్లో ఉన్న పార్టికల్స్ అన్నిటికీ దే ఆర్ సేమ్ ఇన్ కెమికల్ నేచర్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మిక్చర్ వచ్చేసి 2 or more ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేవి కంబైన్ అయిపోయి అది ఏ రేషియోలో అయినా అవ్వచ్చు. ఇప్పుడు 2 or more అంటే ఒక సబ్స్టాన్స్కి ఎక్కువ రేషియోలో అవ్వచ్చు, ఇంకొకటి తక్కువ అవ్వచ్చు. అది 2 or more ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేవి కంబైన్ అయ్యి మిక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మిక్చర్ ఫామ్ అవడానికి 2 or more సబ్స్టాన్సెస్ కాబట్టి దాని కంపోజిషన్ అనేది వేరియబుల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ ఫార్మింగ్ మిక్చర్ ఆర్ కాల్డ్ ఇట్స్ కాంపోనెంట్స్. అంటే ఇప్పుడు మిక్చర్ ఫామ్ అవ్వడానికి సమ్ ఏ అనే ప్యూర్ సబ్స్టాన్స్ అండ్ బి అనే ప్యూర్ సబ్స్టాన్స్ కలిసి మిక్చర్ ఫామ్ అవుతుంది అనుకుంటే ఆ ఏ అండ్ బి అనే ప్యూర్ సబ్స్టాన్సెస్ని మిక్చర్ యొక్క కాంపోనెంట్స్గా చెప్పుకోవచ్చు. For the better understanding, we will go through this flow chart where matter is divided into means which is classified as mixtures and pure substances. We know pure substances in which the particles are same in chemical nature. In mixtures 2 or more pure substances
are combined to form an mixture. Again, mixture is divided into homogeneous mixture and heterogeneous mixture, and pure substance is divided into elements and compounds. So here many of the substances present around are mixtures. మన చుట్టూ ఉన్న చాలా సబ్స్టాన్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ ఇన్ వాటర్, ఎయిర్, టీ, ఇవన్నీ మిక్చర్ అనే అవుతాయి. అంటే షుగర్ అనేది ఒక ప్యూర్ సబ్స్టాన్స్, వాటర్ అనేది ఒక ప్యూర్ సబ్స్టాన్స్. ఈ 2 ప్యూర్ సబ్స్టాన్సెస్ కలిపి షుగర్ సొల్యూషన్ ఇన్ వాటర్ అనే ఒక మిక్చర్ ఫామ్ అవుతుంది. అండ్ వెన్ వీ టేక్స్ ఎయిర్ అంటే దాంట్లో చాలా గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ అన్నీ కంబైన్ అయ్యి సో మనకు ఒక మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ యూజువల్ టీ ఆల్సో, టీ కంటైన్స్ టీ పౌడర్, వాటర్, మిల్క్, దీస్ ప్యూర్ సబ్స్టాన్సెస్ కంబైన్ టు ఫామ్ ఏ టీ. సో హియర్ we know that mixture is again divided into homogeneous mixture and heterogeneous mixture. Here homo means the word says the same, uniformity, and the hetero means different. Here as a mixture we know 2 or more pure substances combined, but when it comes to homogeneous mixture, the components of the mixture are uniformly distributed throughout the bulk of the mixture. Means these two or more pure substances which forms the mixture are uniformly distributed throughout the mixture. Examples of homogeneous mixture are sugar solution and air, which means if we mix sugar in a water, the sugar solution is clear, which means the sugar is uniformly distributed throughout the water to form a sugar solution. And air means as we know it contains many types of gases. When it comes to hetero, as we know hetero means different. Here it is exactly to the homo, and which leads to it is not, the composition is not uniform throughout, and sometimes different components are visible. To understand it clearly, where you can see the examples: mixture of salt and sugar. Here there is completely 2 different components are mixed to form a heterogeneous mixture. Another example is grains and pulses along with some dirt, often stone pieces. As these examples helps us to understand well about the heterogeneous mixture. I think you all understand what is homogeneous mixture and heterogeneous mixture. Here is one important note that the components of a mixture can be separated by using physical methods such as simple hand picking, filtration, crystallization, etc. So here ikkada emante physical methods ద్వారా మనం మిక్చర్స్ అనేవి సపరేట్ చేయగలము. సింపుల్ హ్యాండ్ పికింగ్, ఈ హ్యాండ్ పికింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హెట్రోజీనియస్ మిక్చర్లో తీసుకున్నప్పుడు గ్రెయిన్స్ అండ్ పల్సెస్ అనేది కలిసిపోయినప్పుడు ఈ సింపుల్ మెథడ్ హ్యాండ్ పికింగ్ అంటే హ్యాండ్ ద్వారా సపరేట్ చేయొచ్చు గ్రెయిన్స్ని అండ్ పల్సెస్ని. సో హియర్ ఫిల్ట్రేషన్, క్రిస్టలైజేషన్, ఇక్కడ మిక్చర్ కెన్ బి సపరేటెడ్ అన్నాడు. ఎయిదర్ ఇట్ ఈస్ హోమోజీనియస్ or heterogeneous mixture, both can be separated by using physical methods. So homogeneous mixtures are also separated. Here sugar solution, for example, sugar solution can be separated by using the methods like evaporation, distillation, crystallization, such physical methods. By using physical methods we can separate the mixtures. And then as we know matter is divided into pure substances and mixture. Here pure substances constituting particles have fixed composition. వాటికి ఒక ఫిక్స్డ్ కాంపోజిషన్ అనేది ఉంటుంది ప్యూర్ సబ్స్టాన్సెస్కి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, సిల్వర్, గోల్డ్, వాటర్ అండ్ గ్లూకోజ్ ఫార్ములా వచ్చేసి C6H12O6, విచ్ మీన్స్ ఇట్ కంటైన్స్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో అండ్ ఇట్స్ పార్టికల్స్ ఆర్ ఆఫ్ సేమ్ కంపోజిషన్. సో హియర్ మనం ఫార్ములాలో చెప్పుకున్నట్టు C6H12O6 అంటే వాటికి ఫిక్స్డ్ రేషియో ఉంటుంది అండ్ దీస్ పార్టికల్స్ అనేవి సేమ్ కాంపోజిషన్ ద్వారా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కాన్స్టిట్యూయెంట్స్ అనేది కెనాట్ బి సపరేటెడ్ బై సింపుల్ ఫిజికల్ మెథడ్స్. సో హియర్ మనం ఏం చూడొచ్చు అంటే మ్యాటర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయినప్పుడు మిక్చర్స్ అండ్ ప్యూర్ సబ్స్టాన్సెస్.
మిక్చర్స్ అనేవి కెన్ బి సపరేటెడ్ బై యూజింగ్ సింపుల్ ఫిజికల్ మెథడ్స్. సింపుల్ ఫిజికల్ మెథడ్స్ని యూజ్ చేసి మనం మిక్చర్స్ని సపరేట్ చేయగలం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యూర్ సబ్స్టాన్సెస్కి వచ్చేసరికి మనం సింపుల్ ఫిజికల్ మెథడ్స్ అనేవి యూజ్ చేసి ప్యూర్ సబ్స్టాన్సెస్ని మనం సపరేట్ చేయలేము. అండ్ మిక్చర్స్ ఎలాగైతే హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్స్గా డివైడ్ అయ్యాయో, ప్యూర్ సబ్స్టాన్సెస్ కెన్ ఫర్దర్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. సో హియర్ చాలా మంది కెమిస్ట్రీ అనగానే ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్ గుర్తు ఉంటుంది కదా. సో హియర్ ప్యూర్ సబ్స్టాన్సెస్, సో ఎలిమెంట్స్ కమ్స్ అండర్ ప్యూర్ సబ్స్టాన్సెస్ అనమాట. ప్యూర్ సబ్స్టాన్సెస్ అండ్ కాంపౌండ్స్. పార్టికల్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్లో ఉన్న పార్టికల్స్ అనేవి కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ని కన్స్టిట్యూట్ అయి ఉంటాయి. దీస్ పార్టికల్స్ మే బీ ఎగ్జిస్ట్ యాజ్ ఆటమ్స్ ఆర్ పార్టికల్స్. సో ఎలిమెంట్లో ఉన్న పార్టికల్స్ అనేవి ఆటమ్స్ అయి ఉండొచ్చు, మాలికల్స్ అయి ఉండొచ్చు, బట్ దే కాన్స్టిట్యూట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనమాట. సో ఇది బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్, సో మనం ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని చూసాం. అందులో వచ్చేసి సోడియం, కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, ఆక్సిజన్, ఎవ్రీథింగ్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఆర్ కమ్స్ అండర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్యూర్ సబ్స్టాన్సెస్. సో హియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటమ్స్ తీసుకుంటే సోడియం, కాపర్. ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో హియర్ హౌ కెన్ వీ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్? మనం ఎలా తెలుసుకోగలము ఇవి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటే? దీనికోసం క్లారిటీ రావడానికి ఈ పిక్చర్, లెట్ us take a glance at this picture. Here atoms of different elements. So here hydrogen, oxygen, nitrogen, copper, sodium. హియర్ ఏంటంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్సే ఉంటాయి. హైడ్రోజన్ అంటే అదొక పార్టికల్, ఇట్ ఈస్ సపరేట్. ఆక్సిజన్ సపరేట్, నైట్రోజన్, కాపర్, సోడియం, ఎనీథింగ్ అవి సపరేట్గా ఉంటాయి. సో హియర్ ఇప్పుడు మనం మాలిక్యూల్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే హైడ్రోజన్ మాలిక్యూల్ అంటే అక్కడ ఎన్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ అనదర్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి మిక్స్చర్ అయ్యి ఈ మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా. సో ఇక్కడ 1 ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అనదర్ ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ అనేవి కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి మనం ఆటమ్స్గా, మాలిక్యూల్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నారు. ఇక్కడ పార్టికల్స్ ఆఫ్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అన్నారు. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఆటమ్స్ అనేవి, సో ఇక్కడ ఆటమ్స్కి వచ్చేసరికి నో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్ ఒకే పార్టికల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఒకే టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయన్నారు కదా, మరి మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ 2 ఆటమ్స్ మిక్స్ అవుతున్నాయి. బట్ హియర్ ద సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి మిక్స్ అవుతున్నాయి. సో మీకు ఈ స్టేట్మెంట్ అర్థమవుతుందా? ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్, ఎలిమెంట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్నే కన్స్టిట్యూట్ అవుతుంది, అది ఆటమ్స్ అయినా మాలిక్యూల్స్ అయినా. అంటే ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది. సో దీన్ని మీ ఎగ్జాంపుల్గా తీసుకోండి. అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ దట్ ఇక్కడ సేమ్ ఆటమ్ అన్నారు, సేమ్ టైప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అన్నారు, కానీ ఇక్కడ మాలిక్యూల్స్లో 2 ఆటమ్స్ కంబైన్ అవుతున్నాయి, బట్ దే ఆర్ సేమ్ టైప్. అంటే ఒక హైడ్రోజన్ ఇంకొక సేమ్ హైడ్రోజన్తోనే రియాక్ట్ అయ్యి మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. వెరీ డిఫరెంట్, ఒక హైడ్రోజన్ ఒక ఆక్సిజన్తోనో అలా ఫామ్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమే ఇంకొక హైడ్రోజన్ ఆటంతో కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసుకున్నప్పుడు ఒక ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ ఇంకొక ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్గా ఫామ్ అవుతుంది. సో హియర్ ఈ స్టేట్మెంట్ జస్టిఫై అవుతుంది కదా, పార్టికల్స్ ఆఫ్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్, ఒకే టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. సో హియర్ ఒకే టైప్ ఆఫ్ ఆటమ్ ఉంది, ఇక్కడ కూడా ఒకే టైప్ ఆఫ్ ఆటమ్, బట్ హియర్ 2 ఆటమ్స్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ కంబైనింగ్ టు ఫామ్ ఏ మాలిక్యూల్. సో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దెన్ మూవ్ టు, సో మనం ఏం చెప్పుకున్నాం, మ్యాటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మిక్చర్, హోమోజీనియస్, హెట్రోజీనియస్ మిక్చర్ అండ్ ప్యూర్ సబ్స్టాన్సెస్. సో ప్యూర్ సబ్స్టాన్సెస్లో ఏం చెప్పుకున్నాం, ప్యూర్ సబ్స్టాన్సెస్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఆటమ్స్ అండ్
కాంపౌండ్స్ అని చెప్పుకున్నాం. సో ప్యూర్ సబ్స్టాన్సెస్ ఇస్ డివైడెడ్ ఇంటూ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అని చెప్పుకున్నాం. ఈ ఎలిమెంట్స్లో మేబీ దాని కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆటమ్స్ అయి ఉండొచ్చు ఆర్ మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు. అండ్ దెన్ అనదర్ పార్ట్ ఆఫ్ ది ప్యూర్ సబ్స్టాన్సెస్ ఈజ్ కాంపౌండ్. సో హియర్ ఈ కాంపౌండ్కి వచ్చేసరికి హియర్ 2 or more ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే ఇక్కడ ఏంటి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఇన్ ఏ డెఫినెట్ రేషియో టు ఫార్మ్ ఏ కాంపౌండ్ అనమాట. యాజ్ వీ నో, మనకు తెలుసు ప్యూర్ సబ్స్టాన్సెస్ కెనాట్ బి సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. సో ఇక్కడ కాంపౌండ్స్ అండ్ ఎలిమెంట్స్ ప్యూర్ సబ్స్టాన్సెస్ కాబట్టి వాటిని సింపుల్ ఫిజికల్ మెథడ్స్ ద్వారా మనం సపరేట్ చేయలేము. ఈ కాంపౌండ్స్ గురించి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్స్ వచ్చేసి వాటర్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా లాంటివి. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ చూసినప్పుడు, అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అంటున్నాము, అండ్ దిస్ ఈజ్ ఆల్ వాటర్ అనేది ఒక కాంపౌండ్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక కాంపౌండ్. మనం సో ఇక్కడ తీసుకుంటే 1 oxygen atom is reacting with 2 atoms of hydrogen to form a H2O molecule, which means water molecule. This is a compound water. And then carbon dioxide molecule, 1 atom of carbon is reacting with 2 atoms of oxygen to form a carbon dioxide molecule. ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఇక్కడ మాలిక్యూల్కి వచ్చేసరికి ఈ ఆటమ్స్ డిఫరెంట్ అయినప్పటికీ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్, ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్తో, ఒక ఆక్సిజన్ ఇంకొక ఆక్సిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నా కూడా ఒక నైట్రోజన్ ఇంకొక నైట్రోజన్తోనే రియాక్ట్ అయ్యి మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపౌండ్ వచ్చేసరికి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనమాట. సో మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నప్పుడు ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్, దెన్ హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్. సో ఇక్కడ ఏంటి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇవి వేరే డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అనేవి కంబైన్డ్ అయి ఫామ్ అవుతున్నాయి. వెరాజ్ మాలిక్యూల్ కేస్లో సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కంబైన్ అయి ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ వరకు మీకు మ్యాటర్లోని మిక్చర్ అండ్ ప్యూర్ సబ్స్టాన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లెట్స్ మూవ్ ఆన్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ దేర్ మెజర్మెంట్. యూజువల్లీ ప్రాపర్టీస్ అనేది దేనికైనా కూడా యూజువల్లీ ప్రాపర్టీస్ ఆర్ ఆఫ్ 2 types, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ అబ్జర్వ్డ్ వితౌట్ చేంజింగ్ ద ఐడెంటిటీ ఆర్ ద కాంపోజిషన్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. సో హియర్ మనం ఒక సాల్ట్ తీసుకున్నాం, లేకపోతే ఒక కెమికల్ తీసుకున్నా, దాని కాంపోజిషన్, దాని ఐడెంటిటీ, దాన్ని ఏం మార్చకుండా జస్ట్ దాన్ని చూసి చెప్పగలిగేది కలర్, ఆర్డర్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, ఇలాంటివన్నీ ఫిజికల్ ప్రాపర్టీ కిందకు వస్తాయి. సో కలర్ అంటే మనం యూజువల్లీ ఏదైనా ఒకటి సాల్ట్ కానీ ఏదైనా ఒక కెమికల్ కానీ యూజ్ చేసినప్పుడు దాని ఫిజికల్ ప్రాపర్టీ, దాని కలర్ చూడగలం, అంటే దాని కెమికల్ నేచర్ మనం ఏం మార్చట్లేదు. అండ్ ఆర్డర్ అంటే స్మెల్ చూడగలం. మెల్టింగ్ పాయింట్, హియర్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంటే మనం మెల్ట్ చేసినప్పుడు అది కరిగిపోతుంది కదా, బాయిల్ చేసినప్పుడు అది ఎవాపరేట్ అయిపోతుంది కదా, అంటే దాన్ని చేంజ్ చేస్తున్నాం కదా మనం దాని స్టేట్ని, అంటే దాని స్టేట్ని ఒకటే చేంజ్ చేస్తున్నాం, దాని కాంపోజిషన్ని కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఐస్ తీసుకుంటే దాన్ని మెల్ట్ చేస్తున్నారు, దాన్ని మెల్ట్ చేసిన తర్వాత అది వాటర్ అవుతుంది, దాన్ని బాయిల్ చేసిన తర్వాత అది స్టీమ్, అదే వాటర్ వేపర్ అవుతుంది. బట్ అది ఎంత చేంజ్ అయినా, వాటర్ అయినా, ఐస్ అయినా, లేకపోతే వాటర్ వేపర్ అయినా అది లిక్విడే అవుతుంది. మనం అంటే అది సేమ్ కాంపోజిషన్లోనే ఉంది. అది వాటర్, ఐస్ అయినా, లిక్విడ్ అయినా దాని స్టేట్స్ ఒక్కటే చేంజ్ అవుతున్నాయి, కానీ దాని కాంపోజిషన్ సేమ్ ఉంది. సో ఈ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేవి కూడా ఫిజికల్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. అండ్ డెన్సిటీ అంటే సో మాస్ బై వాల్యూమ్ కాబట్టి దాన్ని మనం కెమికల్గా దాన్ని ఏం చేయట్లేదు కాబట్టి ఇది కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ కిందకే వస్తుంది. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు కెమికల్ ప్రాపర్టీస్ వచ్చేసి వీటి అబ్జర్వేషన్కి విచ్ రిక్వైర్స్ ఏ కెమికల్ చేంజ్, ఒక కెమికల్ చేంజ్ అక్కడ రావాల్సి ఉంటుంది. సో హియర్ అసిడిటీ, బేసిడిటీ, కంబస్టిబిలిటీ. అసిడిటీ అంటే అది ఎన్ని ప్రోటాన్స్, అది నెక్స్ట్ క్లాసెస్లో దాన్ని ఇంకా డీటెయిల్గా చదువుకున్నాం. దీస్ ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ సబ్స్టాన్స్. అంటే క్యారెక్టరిస్టిక్, ఒక సబ్స్టాన్స్కి ఇంత అసిడిటీ ఉందంటే దాని నేమ్ తెలియకుండా మనం ఆ సబ్స్టాన్స్ నేమ్ చెప్పగలం. అంటే ఒక క్యారెక్టరిస్టిక్
దానికి ఇంత అసిడిటీ ఉంటుందంటే ఆ సబ్స్టాన్స్కి అంతే ఉంటుంది, ఇంత బెసిడిటీ. సో ఈ అసిడిటీ బెసిడిటీ ద్వారా మనం ఆ కాంపౌండ్ని తెలుసుకోవచ్చు కాబట్టి దాన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ అని అంటున్నాము. సో ఇక్కడ వరకు మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బేసిక్ కాన్సెప్ట్లో యూజువల్లీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే వాట్ ఈస్ కెమిస్ట్రీ అండ్ దెన్ ఈజ్ వాట్ ఈజ్ మ్యాటర్, మ్యాటర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్ అయిన తర్వాత దాన్ని క్లాసిఫికేషన్ అండ్ దెన్ ప్రాపర్టీస్ వరకు చదువుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు ఒక సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నాను, ప్లీజ్ కామెంట్ డౌన్ the answer to this question. Bay of Bengal belongs to which state? I am repeating the question is Bay of Bengal belongs to which state? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కింద కామెంట్ డౌన్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టచ్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ డౌన్. Okay, bye. Meet you in the next class.